ఎలముందా చిన్నెలముందా. నాకు 2 పిల్లలు. నేను మా ఆయన పనికి వెళ్తామండి రోజు. ఇంటి దగ్గర ఒక శుద్ధి మాకు అవసరం లేదు. మేము ఒక జోరు వెళ్ళం అసలు. మా అక్కాయి ఒక మా అక్కాయి ఆమె వెళ్ళిపోయిందని చెప్పేసి నన్ను ఇంటికి వచ్చి పొద్దున మా మామని అడిగారు ఏడికి వెళ్ళిందని చెప్పేసి. లేదు పనికి వెళ్ళిందని చెప్తే మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం పూట వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందని అంటే రాలేదని చెప్పారు. నేను వచ్చాను సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చాను పనికి వెళ్ళేసి. వచ్చిన దాన్ని నేను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాను. వచ్చి మా తోడుకొలుపు ఆ అమ్మాయి పేరు పార్వతి నా మీదకి వచ్చి నేను స్నానం చేశాను. తలుపు తట్టి పిలిచింది నన్ను. నేను ఏంది మాట్లాడుకున్నామని చెప్పి బయటకు వచ్చాను. మాట్లాడేది అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను ఏదైనా ఉందని అని మాట్లాడాను. నేను పట్టుకొని ఆగి నన్ను 4 కలిసి కొట్టారు. నన్ను కొట్టిన వాళ్ళు పార్వతి, భూలక్ష్మి, రాధ, వసంత, మహేశ్వరి వాళ్ళందరూ కలిసి కొట్టారు. మగోళ్ళు వచ్చి నా మగుడిని ఎట్లా పడితే అట్లా తిట్టారు. నీ పిల్లలు మిస్మంటిది అసమంటిది అని మాట్లాడారు. ఇలా చేశారండి. నేను పోయి నాకు దెబ్బలు తగిలితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కేసు పెట్టాను. మాట్లాడాను. డాక్టర్ అమ్మ కూడా సంతకం పెట్టి పోలీసుని పిలిపించింది. కేసు రాశారు. సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. మళ్ళీ నన్ను భయపెట్టి నువ్వు అట్టు చేయాలి చేయకపోతే రాజీ పడిపోతే నేను అది చేస్తానని మాట్లాడారు. నేనైతే రాజీ పడినని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసాను. ఇవన్నీ జరిగింది. నాకు న్యాయం జరగట్లేదు అక్కడ పోలీస్ స్టేషన్లో. ఎవరు పట్టినా కూడా వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు. అది సార్ జరిగింది.